నదిలో ఉన్న ఇసకని తవ్వుకోవచ్చు. అయితే ఆ తవ్వేటటువంటి ప్లేసెస్‌ని నోటిఫై జేయాలి. సిస్టమాటిక్‌గా పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇసక ప్రజలకి ఉచితం అన్నది పేపర్ల మీదన. నిజంగా ఉచితం ఎవరికన్నా అందుతోందా? అదేమంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులవుతున్నాయి గదా! ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు అసలు రేటుకి పదింతలుంటదా? అంటే అయన్నీ మాట్లాడొద్దు. జగన్‌తో పోల్చుకోండి. జగన్‌తో పోల్చుకుంటే తక్కువకే వస్తోంది గదా! ఇక్కడ ప్రభుత్వం లెక్కలో ఉచితమే గదా! అప్పుడు ప్రభుత్వానికి 700,00,00,000 వచ్చినాయి. ఇప్పుడు రూ. 7 గూడా రావు. దీని మీద బతికేస్తున్నోళ్ళకి మాత్రం రోజుకి 10,00,00,000 నుంచి ఇక అసలు ఆ స్థాయిలు వేరే లెక్కే చెప్పక్కర్లేదు. కనీసం 50,00,000కి తక్కువ రాదు. ఆ పైన ఎన్ని కోట్లొస్తదనేది ఒక్కొక్కడి ఏరియాని బట్టి ఉంటది. ఔట్‌స్కర్ట్స్‌లో చుట్టుపక్కల రాష్ట్రాలకు ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నోళ్ళైతే కర్ణాటకకు ఔట్‌స్కర్ట్స్‌లో, తమిళనాడుకి ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళకైతే గనక కుప్పలు, తెప్పల డబ్బులు. తెలంగాణకు ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నోళ్ళు. సరే ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది తాజాగా. అక్కడ ఉన్నటువంటి నదిలో తవ్వి తీసినటువంటిది క్వారీలో ఇసుకని తవ్వేశారు. అద్దాలమరి సమీపంలోని పాపాగ్ని నదిలో అందులో ఈతకు వెళ్ళినటువంటి జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి ఇద్దరు పిల్లలు 17 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు చనిపోయారు. అది బీటెక్ రవి నడిపిస్తున్నాడన్నది సాక్షి రాసుకొస్తుంది. కాపోతే పరిహారాలని కింద ఏదైనా మాట్లాడుకొని సెట్ చేస్తారు గానీ, ఏ శిక్షలు వెయ్యరు ఎవరిని కూడా. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, ఇలాంటి వాటిట్లో ఈవెన్ ఇసక ట్రా లారీలకి గాని, ట్రాక్టర్‌లకి కానీ చూడండి, మామూలుగా ఇదివరకు ఆ చుట్టూ మొత్తం ఆ గ్రీన్ మ్యాట్ కప్పేయాలి. కోర్టుల ఆదేశాలు గూడా ఉన్నాయి. లేపోతే ఆ ఇసుక ఎనకాల వాళ్ళ కళ్ళల్లో పడుతుంటది. కానీ ఆ మొక్కుబడిగా ఓ సొగమేసి తీసుకెళ్తున్నారు. ఎవడు పట్టించుకుంటున్నాడు? అటు పక్కన ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ పట్టించుకుంటోందా? మైనింగ్ డిపార్ట్‌మెంట్ పట్టించుకుంటోందా? పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్టించుకుంటది. ఏదో చాటుగా లేవు. బహిరంగంగా జరుగుతున్నాయి. అట్లాగే ఎక్కడ తవ్వుతున్నారో అందరికీ తెలుసు. అక్కడ పర్మిషన్ ఉందో లేదో ఎవడికి తెలీదు. ఆ ఏరియా పంచాయతీకి గూడా తెలీదు. అది విచిత్రం.